సో మొత్తానికి అయితే నేను మా ఫ్రెండ్ వరంగల్ ఎక్కడ ట్రిప్ స్టార్ట్ అవుతుంది, పోతున్నాం బండి మీద. నాకు తెలుసు నువ్వు కింద పడేసుకోవాలి, మొత్తానికి ఎన్నో అక్కడ పడేస్తా. రైట్. ఇక ఎక్కడికంటే 1000 స్తంభాల గుడి ఉంది, ఇంకోటి ఏంటి టెంపుల్, ఇంకొక టెంపుల్ భద్రకాళి టెంపుల్. 1000 స్తంభాల గుడికి వెళ్తున్నాం. మొత్తానికి అయితే జర్నీ స్టార్ట్ అవుతుంది. పోనీ వీడి గురించి నేను అయితే మధ్యలో దారిలో ఒక కాడ ఆగినాం అన్నమాట. లొకేషన్ వ్యూ బాగుంది కదా అని మొత్తం. సో మనం ఇప్పుడు ఎక్కడున్నాం? తిప్పి కొడితే మేము 10 కిలోమీటర్లు దాటి ఉంటామా? దాటాం. 130 కిలోమీటర్లల్లా ఒక 10 కిలోమీటర్లు దాటినాం అంతే. ఇంకా 120 కిలోమీటర్లు ట్రావెల్ చేయాలి వరంగల్ రీచ్ అవ్వాలంటే. సో 1000 స్తంభాల గుడి ఉన్న భద్రకాళి టెంపుల్కి అయితే వెళ్తున్నాం. మధ్యలో వ్యూ బాగుంది కదా అని ఆగినాం. ఇంకా టీ తాగాలి, టిఫిన్. మనోడే స్పాన్సర్, ద స్పాన్సర్. చలో నువ్వేం మాట్లాడవా? మాట్లాడు, మన ఫ్యాన్స్ కి ఏదైనా చెప్పు. కాదు, హెల్మెట్ తీరా, హెల్మెట్ తీ అంటారేమో. సో అదనమాట. అడ్డదిడ్డంగా ఉందన్నమాట, దూకోలేదన్నమాట. అంటే ఎక్కువ దూవనన్నమాట, అప్పుడప్పుడు దూకుతాం అన్నమాట. సో అలా అన్నమాట. ఇప్పుడు ఎట్లుంది? చాలా బాగుంది కదా ఇప్పుడు. యాక్చువల్లీ షర్ట్ ఏంటంటే కొంచెం పొడుగైతే ఆయన కొట్టించేసి లేట్ అయిందనమాట. సో అత్తుకొని తింటే కళ్ళు ఆగితే అమ్మ ఇంత చూడు, అంత మంచిగా ఉంది లొకేషన్ అయితే. చూడండి ఆ చెట్లు, కట్టెలు, పొట్టలు, మన హట్ లాగా. ఇంకా దగ్గరలోనైతే వాటర్ కూడా ఉన్నాయి. అటు సైడు కొబ్బరి సంథింగ్ అట్లున్నాయి. బాగుంది లొకేషన్ అయితే. చలోపా వెయిట్ చేయి. ఆ బ్యాగ్ తెచ్చుకో. బ్యాగ్ ఏవా? ఓ ఇట్లుంటుంది మనం తోటి వస్తే. బ్యాగ్ మర్చిపోయిండు. ఇంతే, అన్నీ మర్చిపోయి రావాలట్లా. అంటే నిన్న హోటల్ దగ్గర ఆగాం. ఇంకా వరంగల్కి 20 కిలోమీటర్ల దగ్గరలో ఉన్నాం. ఇంకా ఎక్కువ వద్దా? ఎందుకు ఎక్కువ వద్దు? నవ్వడం తప్ప ఇంకేం చేయలేని అమాయకపు వరప్రసాద్ని చూడండి. చెప్పు నీ బ్రేకప్ స్టోరీ చెప్పు, నీ లవ్ స్టోరీ చెప్పు బ్రో. ఎవరంటే ఏడ్చేదంటే ఇప్పుడే ఏడు. మైక్ పెట్టలేదు, ఇంకా క్లారిటీ వినిపిస్తుంది లేకపోతే. కానీ ఐఫోన్ ఇంకా క్లారిటీగా రికార్డ్ చేస్తుంది వాయిస్, అదొకటి బెనిఫిట్ అసలు. ఫుడ్ కోసం వెయిటింగ్ అనమాట. ఇంకో 10 నిమిషాలు పడుతుంది. సో అలా వెయిట్ చేస్తున్నాం ఈ హట్లో. చాలా బాగుంది కానీ హట్ అయితే బాగుంది. సో ఇట్లా కూర్చొని తింటూ చిల్ అవుతున్నాం. ఇంకా తినడం స్టార్ట్ చేయలేదు, బట్ తింటాం. ఫుడ్ ఈజ్ ఆన్ ద వే. సో చెప్పేసి మైక్ పెట్టుకుని ఇద్దరం ఇప్పుడే వెజ్ మీల్స్ తినడానికి రెడీ అయ్యాం. తింటున్నాం. ఇద్దరం ఇప్పుడే వెజ్ మీల్స్ తినడానికి రెడీ అయ్యాం. ఆన్ ద వేలో మాకు జర్నీలో ఆకలి అవుతుంది ఇప్పుడు ఆగాము. మంచి చెప్తాను ఇంకేంటి. మళ్ళీ చెప్పు గట్టేమో. ఆన్ ద వేలో ఇద్దరం ఇక్కడ స్ట్రిప్లో మధ్యలో ఆగాం. వెజ్ మీల్స్ ఇప్పుడే తింటున్నాం. బాగా ఆకలి అవుతుందని మధ్యలో ఆన్ ద వేలో ఆగాము. మావాడైతే చెప్పడానికి చాలా మొహమాట పడుతున్నాడు అన్నమాట. ఇగో వరప్రసాద్ అంటారు ఇక్కడిని. ఏం లేదు,
ఆకలి అవుతుంది, దారిలో ఆగి మీల్స్ తింటున్నాం. ఇది చెప్పనీకి చాలా ప్రయత్నించి గిలగిల కొట్టేసుకున్నాను. ఇక ఆకలి అయితే దూరంగా దంచేస్తుంది మామూలుగా తినేస్తున్నాడు. బ్రో స్మైల్. హైదరాబాద్ 1000 స్తంభాల గుడికి వెళ్తుంటే దారిలోనైతే జనగాంలో ఆగినాం, చిన్న పిండియాల్లో. ఇక్కడ మనకి మిస్ అవుతుంది. మేమైతే వెజ్ మీల్స్ తిన్నాం, ఎందుకంటే గుడికి వెళ్ళాలి కాబట్టి. సూపర్ ఉంది వెజ్ మీల్స్ అయితే, నాకైతే ఫుల్ సాటిస్ఫాక్షన్. ఎంత టేస్టీ ఉందంటే విత్ చారు, మన ఇంట్లో వండుకుంటే చింతపండు చారు అయితే నాకైతే ఇంకా బాగా నచ్చింది. కర్రీస్ కూడా సూపర్ ఉన్నాయి, మన బెండకాయ టమాటా కానీ. ఇక్కడ మీరు చూడొచ్చు, లొకేషన్ కూడా చాలా పీస్ఫుల్గా ఉంది. మొత్తానికి అయితే మంచిగా హట్లో తిన్నట్టు ఒక మంచి ఎక్స్పీరియన్స్ అనమాట. ఫుడ్ అయితే చాలా బాగుంది, టేస్ట్ అయితే నాకు బాగా నచ్చింది. నేను మా ఫ్రెండ్ ఇద్దరం తినేసినాం గట్టిగా. ఇగో మా ఫ్రెండ్ ఇప్పుడే తినేసిండు, మూతి చూసుకో ముందు. సో వీళ్ళు లొకేషన్ చెప్తారు, మీరేమన్నా చెప్పాలనుకుంటే చెప్పండి. చిన్న పెండాల్, స్టేషన్ కాన్పూర్, హన్మకొండ హైవే, శ్రీ రేణుకాయలమ్మ టెంపుల్ పక్కన హన్మకొండ హైవేలో. అందుబాటులో వచ్చిన వారికి అనుకూలంగా ఇంట్లో మరి మన ఇంట్లో తిన్న విధంగానే ఉంటుంది. నాన్ వెజ్ ఏమేమి దొరుకుతాయి? నాన్ వెజ్ తలకాయ, బోటి, మటను, నాటుకోడి, చపాతి, బగారా రైస్, వైట్ రైస్. వెజ్ మీల్స్ కర్రీస్ ఏం దొరుకుతాయి? కర్రీస్ వెజ్లా దోసకాయ పప్పు, దొండకాయ ఫ్రై, టమాటా, బెండకాయ, ఆల్రెడీ సాంబారు, పెరుగు, చింతపండు చారు అయితే రసం, సాంబార్, రసం. కర్రీస్ అప్పుడప్పుడు చేంజ్ అవుతాయి, కానీ మేము తిన్న కర్రీస్ అయితే చాలా బాగున్నాయి, నాకైతే బాగా నచ్చింది. బెండకాయ టమాటా, పప్పు కానీ, ఇంకోటి దొండకాయ ఫ్రై లాగా చేసిండ్రు. కొంతమంది అయితే మీల్స్ లో సూప్ లాగా చేస్తారు. ఈ విధంగా మనకు అలాగే ఉంటది మనది. ఒక ఐటమ్ కంపల్సరీ ఫ్రై లాగా, ఏ ఐటమ్ అయినా ఫ్రై లాగా ఉంటుంది. అంకుల్ మీకు ఎట్లా అనిపించింది ఫుడ్? మీరు తిన్నారు కదా, మీరు చెప్పండి, జనరల్ గా ఫుడ్ మీకు ఎట్లా అనిపించింది? నాన్ వెజ్ అంటే దగ్గర పెట్టుకొని చెప్పండి. వెజ్ తిన్నారా, నాన్ వెజ్ తిన్నారా? నేను వెజ్ తిన్నాను, రైస్ మాత్రం బాగున్నది, కర్రీస్ కూడా అన్ని బాగున్నాయి. వెజ్ అంతా ఓకే, సూపర్, ఓకే, అంత బాగుంది. మేము కూడా తిన్నది వెజ్జే, మాకైతే ఫుడ్ బాగా నచ్చింది. ఇది అడ్రస్ వచ్చేసి శ్రీ రేణుకా. అడ్రస్ చెప్పు బ్రో, నువ్వు చెప్పు, కమా అడ్రస్ చెప్పు. శ్రీ రేణుకా ఎల్లమ్మ మెస్, జనగాం జిల్లా, స్టేషన్ గన్పూర్, చిన్న పెండియాల, శ్రీ రేణుకా ఎల్లమ్మ టెంపుల్ పక్కన, హన్మకొండ పోయే హైవే. మెస్ పేరు వచ్చేసి శ్రీ రేణుకా ఎల్లమ్మ మెస్. సూపర్ ఐటమ్స్, ఎప్పుడైనా రావచ్చు. ఫోన్ పే చేస్తా, అవసరం లేదు, ఇచ్చేయి. సో మేము ఇప్పుడు టికెట్ తీసుకుంటున్నాం అన్నమాట. బండి పార్క్ చేయాలంటే టికెట్ కావాలంట. సో 1000 స్తంభాల గుడికి అయితే వచ్చేసినాం మనం. ఇలా బండి పార్క్ చేయడానికి టికెట్ తీసుకొని అట్లా. సో బ్రో 1000 స్తంభాల గుడికి వచ్చేసినాం మనం, హైదరాబాద్ టు వరంగల్. కుక్క పిల్లలు అయితే ఇంట్రెస్ట్ ఉన్నాయి, మంచిగా 3 కుక్క పిల్లలు. ఏందమ్మా చెప్పులకి ఎంత? 5. ఈడ కూడా టోకెనా? సో ఇక్కడ టోకెన్ తీసుకున్నాం, వెళ్తున్నాం. కొంచెం ఆగు, స్తంభాలు ఎక్కడ ఉన్నాయి? 1000. ఇప్పుడే 1000 స్తంభాలు చూస్తామైంది. సరే, నీకు 1000 స్తంభాలు చూపిస్తా, చూడు క్లియర్ గా. 2 కళ్ళు వేసుకొని చూడు, అక్కడ స్తంభాలు కనిపిస్తున్నాయా మీకు? స్తంభాలు ఒకదానికొకటి ఉందా? కనిపిస్తుందా అక్కడ? అయ్యో అక్కడ స్తంభాలు అటు సైడ్ దాంట్లో మీకు క్లియర్. ఇగో బ్యాక్ కెమెరా తోటి చూపిస్తున్నాను ఇప్పుడు నీకు క్లియర్ గా 1000 స్తంభాల గుడి. ఇది ఐఫోన్ కాబట్టి మంచిగా జూమ్ కెపాసిటీ బాగుంటుంది. ఇగో ఇక్కడ జూమ్ చేస్తున్నాయి 1000 స్తంభాల గుడి. 5x జూమ్ ఇవ్వబడిన స్తంభాలు కనిపిస్తున్నాయా?
కనిపిస్తుందా? ఇంకా 0.5లో పెట్టినా. ఇవన్నీ స్తంభాలా? అక్కడికి వెళ్ళు, గో దాట్ సైడ్. మా ఫ్రెండ్ వరప్రసాద్ అయితే వెళ్ళిపోయాడు. వాడు 10 స్తంభాల గుడికి వచ్చేసిండు. ఎక్కడి నుంచి? హైదరాబాద్ నుంచి వచ్చేసిండు. అటు కాదు, అటు ఎటు వెళ్తున్నావు? అటు బా, అటు వెళ్ళి సో మనం నందిని చూస్తున్నాం. నంది దగ్గరికి వెళ్దాం. ఓకే. ఈ గుండం చూసినావా? 1x చేసేద్దాం ఇప్పుడు మనం. ఇప్పుడు ఇది నార్మల్. ఇప్పుడు మీకు గుండం కనిపిస్తుంది కదా, కాలు ఎక్కడ కడగలాడు? ఇది గుండం అయితే క్లోజ్ చేసేసిండు, అంటే ఎవరు వెళ్ళకుండా. యాక్చువల్గా రహదారులు ఎక్కడో ఉంటాయి అంట బ్రో, కానీ అది ఎక్కడి నుంచి ఎటు సైడో తెలియదు నాకు కరెక్ట్గా. అంటే ఇక్కడని కాదు కానీ, గుండం సైడ్ అని కాదు కానీ, ఏడనో ఉంటాయి రహదారులు. దేనికి? దేనికో నాకు కూడా తెలియదు చక్కగా. అవునా? మొత్తం తెలుసుకో మరి. హాఫ్ నాలెడ్జ్ ఈజ్ వెరీ డేంజరస్. వెళ్దామా ఇక? చలో. వ్యూ అనేది ఇది అన్నమాట. మనం ఇప్పుడైతే నంది దగ్గరికి వెళ్తున్నాం బ్రో. బ్రో, వర్షం మూవీలో నంది కనిపిస్తాయి కదా, ప్రభాస్ అటు, త్రిష ఇటు కూర్చుంటారు కదా. అవును. అదేదో నంది కాదు, ఇగో అక్కడే మీకు అక్కడ కనిపిస్తుంది కదా. కాదు, కాలు కడగకుండా లోపలికి కదా. వెళ్దామా? ఓకే. అటు గుడి చూపి. చేస్తున్నారు. ఏం కాదు, చుట్టూ తిప్పు. నేను తీస్తా. ఓకే. ఓం నమ శివాయ. టార్చ్ అంది, టార్చ్. ఓం నమ శివాయ. ఇట్రా. మేమైతే 1000 స్తంభాల గుడి లోపలికి ఎంటర్ అయినాం అనమాట. ఇది గర్భగుడి కాదు, అంటే ఇంకోటి వేరే ఉంది. దీని పక్కది శివాలయం అనమాట. సో అక్కడ దర్శనం చేసుకున్నాం. ఇది కొంచెం రీకన్స్ట్రక్షన్ అవుతుంది అనుకుంటా, 1000 స్తంభాల గుడి. ఇక్కడ కొంచెం కన్స్ట్రక్షన్ చేయడానికి ఇది, అందుకే సో ఇక్కడికి వచ్చి మేము వీడియోలు తీస్తున్నాం. తప్పు ఏం కాదు. సో అదనమాట. గర్భగుడికి అయితే వచ్చి మేము వీడియోలు ఫోటోలు ఏం తీయట్లేదు. బట్ ఇది ఇంకా అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది కాబట్టి సో 1000 స్తంభాల గుడిలో మేము లోపల వీడియోస్ తీసుకున్నాం. చెప్పు. ఫొటోస్ ఇవన్నా మా ఫ్రెండ్ ఫోటోస్ తీపి అని చంపేస్తున్నాడు. సో తీసేయాలి. ఇప్పుడే తీయనా తర్వాత తీయనా? వీడియోలు వచ్చినాము మరి సరిపోదు కదా. ఇక ఫొటోస్ ఏం అవసరం లేదు కదా. ఫోటో అయితే కావాలంటే పక్క. లోపలైతే మంచిగా చీకటిగా మంచిగా ఉంది. ఏంటంటే మనం చీకట్లా మంచిగా ఒక పీస్ ఆఫ్ మైండ్. ఇంకా సడన్గా ఇట్లా రాగానే మనకి వెలుతురు వస్తే ఎట్లుంటుందో ఆ టైప్లో ఉందన్నమాట. సో ఇక్కడ మనకి చూస్తున్నారు కదా, సో ఓపెన్ ఏరియా ఇటు ఉంది. సో ఇట్లా వెలుతురు ఇట్లా వచ్చేస్తుంది మాకు. ఇటు పోగానే ఇంకా చీకటి. సో 1000 స్తంభాల గుడి వరంగల్, హైదరాబాద్ టు వరంగల్ వచ్చేసినాం. ఇది నా ఫస్ట్ ట్రావెలింగ్ వ్లాగ్ అనమాట. అంటే సెకండో థర్డో వ్లాగ్ అని. బట్ వరప్రసాద్ తోటి అయితే ఇది ఫస్ట్ వ్లాగే. చెప్పు బ్రో, చెప్పు. అంతేనా? ఏంటి బ్రో డైలాగ్ లేదు, నాచుకోలేదు. నాకు అర్థం కాదు. మైక్ కూడా ఇచ్చిన కదా బ్రో. మైక్ ఉంది, మైక్ కూడా ఇచ్చిన. డైలాగ్ చెప్పు బ్రో, మాట్లాడు బ్రో. నోరు తెరువు బ్రో కొంచెం. చెప్పు, చెప్పు. మూవీ నూడెక్కు ఫోనీ. కమాన్. ఇప్పుడు మనం బ్రో ఎక్కుతున్నాడు అన్నమాట. వావ్, వాట్ ఫ్లాష్ మ్యాన్. ఓ ఇక ఫ్లాష్ మ్యాన్. నన్ను
చాలా పీస్ఫుల్ అయింది కదా. ఓకే. ఇటు వచ్చి చూపి పిల్లర్, పదం పిల్లర్ టెంపుల్ చూపి. ఇక్కడ నుంచి ఇగో నువ్వు బ్యాకే ఉండాలి, నేను ఉండాలి, అది పడాలి. ఓకే. నేను బ్యాక్ పడగలను. నువ్వేం పడవు. లొకేషన్ ఎట్లుందో కూడా చూపిద్దాం. మనోడు ఇక్కడ నుంచి వీడియో తీస్తున్నాను అన్నమాట నన్ను. తీ ఇప్పుడు తీ. నేను ఇట్లా రావాలి. ఓకే. నేను ఇట్లా రావాలి, ముందట టెంపుల్ రావాలి. వస్తుంది. వస్తుందా? కాకపోతే ఈ పిల్లర్ అడ్డం వస్తుంది. ఇట్లా పిల్లర్ అడ్డం వస్తుంది, పిల్లర్ని జరపలేం కానీ ఇక్కడ ఉండు, ఇక్కడ ఉండు. ఓకే, మంచిది. అంతే. ఇంకా ఒకసారి ఇది చూపి, కెమెరా అట్లనే ముందుకు తీసుకెళ్ళి ఆ లొకేషన్ని జూమ్ చేసి చూపి. ఆగు, ఇప్పుడు ఇది 1x ఉంది కదా, చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఇది 1x ఉంది, మనం 2x చేసేస్తున్నాం. సో 5x 2x 1x 0.5x. ఇటు నుంచి దిగొచ్చు. నేను ఇట్లా దిగుతాను, నన్ను వీడియోది. ఇగో దెక్కు మళ్ళా డేంజర్. నువ్వు దిగు, నువ్వు తీ ఫస్ట్. నువ్వు ఇట్లనే మంచిగా పట్టుకో, నేను ఎటు సైడ్ ఉంటే అటే పట్టుకో. ఆయనతో వీడియో మిస్ అయిందంటే ఇంకా నేను మళ్ళీ ఎక్కి తీపిస్తా. సో నేను ఇట్లా దిగుతున్నాను అన్నమాట. ఇక్కడ చూపి కొంచెం. యా, ఇదైతే చాలా కిందికి లోతు ఉంది. 0.5 పెట్టుకోవాలంటే ఉందా అసలు ఆప్షన్? ఓకే ఓకే. ఇదైతే చాలా కిందికి ఉంటుంది, దూకితే మాత్రం కానీ మెల్లగా ఇట్లా ఇలా దిగచ్చు. సో ఇంత లాంగ్ జంప్ అనమాట నేను చేసింది. కూడా వచ్చేసి ఇక నా ఫోన్ జాగ్రత్త, నా ఫోన్ మాత్రం మళ్ళీ దూకు, మళ్ళీ ఎక్కి దూకు. నేను ఆన్ చేయడం మర్చిపోయినా, మళ్ళీ ఎక్కి దూకు. మస్తు తెల్ల ఉన్నావు, మంచిగా పడుతున్నావు. నేను యాక్చువల్గా మర్చిపోయినా, రిస్క్ వద్దు, పడిపోతాం. అది అయితే బ్రో దూకిండు అనమాట, హైలైట్ దూకిండు. కానీ నేను బటన్ ఆన్ చేయడం మర్చి, సారీ బ్రో. పర్లేదులే. సరే, ఇప్పుడైతే ఇంకా నేను వాకింగ్ అట్లా మెల్ల పీస్ఫుల్గా నడుస్తాను అన్నమాట. అట్లా ఆ లొకేషన్ నువ్వు చూపించాలన్నమాట. 1000 స్తంభాల గుడి పీస్ఫుల్కి నిదర్శనం అని అయితే చెప్పొచ్చు పక్క. అందులో శివుని భక్తులు అయితే ఇంకా ఓం నమ శివాయ. మేము చిన్నగా ఉన్నప్పుడు అయితే మసాలు వస్తుండే, నందికైతే మంచిగా ఎలా ఉంటుండే. కానీ ఇప్పుడు ముట్టుకోకుండా వేసేసాను ఇవన్నీ పెట్టి, రాళ్ళు పెట్టి. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ అటే లేచి. అటు మొక్కు. మొక్కుడు అంటే ఇట్లా ఇట్లా. ఫోటో నాకు పంపియా? జస్ట్ ఇట్లా మొక్కు అంటున్నా చాలు. ఫోటో కూడా తీ. ఫోటో ఫోటోనా? ఇక్కడనే ఒక ఆప్షన్ ఉంటుంది. చూసుకుంటాం. ఏమంటావు? ప్రతిదీకు స్టోరేజ్ వేస్ట్. స్వరంగం మార్గం ఎక్కడ ఉంటుంది అన్నారు? ఎక్కడ ఇటు సైడ్ ఉంటుంది? అటు సైడా? అచ్చా, అటు సైడ్ ఉంటాయా? ఆ త్రీ అవేనా? అంటే అది ఎటు సైడ్ వెళ్తుంది? వెళ్ళిపోవచ్చు స్వరంగం నుంచి. రామప్పకి ఏమని చెప్పిండు? కిలవరంగంలో రామప్పకి వెళ్తుంది.
ఓకే, కిలవరంగల్కు రామప్పకి వెళ్తుంది ఆ స్వర్ణం అయితే అదేనంట. నేను ఆ కోనేరు యూట్యూబ్ ఉంది. నేనైతే ఆ కోనేరు చూసుకుంటే నేను చెప్పిన అన్నమాట, జనరల్గా ఎక్కడ స్వరంగం ఉంటుంది మరి ఇట అట అని. ఆహా. అంటే అప్పుడు పూర్వం వెళ్ళేవాళ్ళేమో రాజులు. 850 సంవత్సరాలు అయిపోయిందంట. అంటే అంత పెద్ద సొరంగం ఉంటుందా? చాలా దూరం ఉంటుంది సొరంగం, అంటే డిస్టెన్స్ తవే వెళ్ళిపోతారు అంటే. అట్లా తవ్వి పెట్టారు వాళ్ళు. ఎవరు వాళ్ళే. సీక్రెట్ ప్యాసేజ్. ఎందుకు అది బంద్ చేశారు మరి? ఇంకా అయిపోయింది, రాజుల కాలం అయిపోయింది. ఇప్పుడు ఎవరైనా మన చేతుల్లోకి వస్తే మనం ఏదైనా తప్పు వాటికి వాడతాం అంతే, ఇంకేం చేస్తాం. ఎక్కడ ప్రాపర్ ఇక్కడ మాది శ్రీకాకుళం. శ్రీకాకుళం ఇక్కడ నేను హైదరాబాద్లో ఉంటా. పెట్టారా? గెలిచి పెట్టేసారు. చూద్దాం ఒకసారి నేను కూడా దగ్గరికి. బాగుంది. మీరు కూడా ఇవ్వలేదా? ఒకసారి చూద్దాం, ఎంత దూరం వచ్చి మళ్ళీ చూడకుండా. నేను రీసెంట్గా స్టార్ట్ చేసిన ఛానల్, అంటే 28 సబ్స్క్రైబర్స్ ఉన్నప్పుడు స్టార్ట్ చేసిన అన్న యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు దాదాపు ఒక 2K సబ్స్క్రైబర్స్ అట్లా అయిండు. అంటే ఓన్లీ షార్ట్ వీడియోస్ తోటి వచ్చిండు నాకు అంతగానం. లాంగ్ వీడియోస్ చేయాలి. యాక్చువల్గా లాంగ్ వీడియోస్ చేస్తే ఏంటంటే మానిటైజ్ అవుతుంది, ఎర్నింగ్ స్టార్ట్ అవుతుంది. ఇంకా మానిటైజ్ అంటే మనకి ఇంకా ఎంతో కొంత ఇస్తారు అన్నట్టు, వ్యూస్కి, వాచ్ అవర్స్కి. షార్ట్స్కి అంటే ఎక్కువ రీచ్ అవ్వాలి. షార్ట్స్ అయినా రీచ్ ఉంది, ఇప్పుడు ఎర్నింగ్ ఏం లేదు, కానీ ఫ్యూచర్లో మంచిగా చేసుకుంటే నా ఫోన్ కింద బ్లూటూత్ ఇప్పుడు మాట్లాడింది వినిపిస్తుంది అన్నమాట. వాయిస్ క్యాన్సిలేషన్, నాయిస్ క్యాన్సిలేషన్ పెట్టేస్తా. సంవత్సరం కోసం మారుస్తారు. సో ఇదే స్వరంగం అంట. డైరెక్ట్ కిలవరంగల్ను ఇంకోటి రామప్పను కిలవరంగల్కి వెళ్తారంట స్వరంగం. ఇప్పుడైతే సమ్ ఆఫ్ ద రీజన్స్ వల్ల క్లోజ్ చేసిండు, ఎందుకంటే మేబీ రాంగ్ వేలో యూజ్ చేస్తూ ఉండొచ్చేమో అని కావచ్చు, మేబీ అనుకుంటున్నా. సో ఒకటే దారా 2-3 ఉన్నాయి? ఇది ఒకటే. సో స్వరంగం చూసుంటారా గుడిలో క్లోజ్. మామూలుగా ఇప్పుడు ఉన్న వాళ్ళు చూసుంటారా ఎవరైనా లోపల? ఏంటి తీలే ఎప్పుడు వెళ్తా వాళ్ళు? అబ్బా కొండ పక్కన భలే కట్టారుగా. నువ్వు వెళ్ళు. బ్యాగ్ ఇక్కడ పెట్టేద్దామా బ్రో? అక్కడ కాళ్ళు కట్టుకోవాలి. అక్కడ బ్యాగ్ ఎక్కడ పెడదాం చెప్పు. అటు వెళ్దాం. బ్యాగ్ అక్కడ కాళ్ళు కట్టుకొని ఇక్కడ పెట్టేనా బ్యాగ్? పెట్టే కానీ అక్కడ కాళ్ళు కడుక్కొని ఇక్కడ గోమాత దర్శనం చేసుకొని గుడి లోపలికి వెళ్ళి. సరే అది బ్యాగ్ ఇక్కడ పెడతాం. ఐఫోన్ ఉంది. అటు బ్రో, అటు మన నీడ. సర్లే, మన వీడియోలో లేకుండా మన నీడనే ఉంది. ఇంకో ఇదే టెంపుల్. ఇక్కడ నుంచి అక్కడ చెప్పడం కూడా ఒక టాలెంట్ బ్రో. చూడు 5x జూమ్లో కూడా మంచిగా వస్తుంది. వెళ్దామా? ఇప్పుడు టెంపుల్ మొత్తం చూపించేద్దాం. ఇక కొండ చూడు, ఇంత పెద్ద ఉందో. కొండ చూసావా? చూసాను. భద్రకాళి టెంపుల్, అమ్మవారు దర్శనం ఇప్పుడు అయిపోయింది. సో వెళ్తున్నాం అన్నమాట. మళ్ళీ ఇక్కడ మొదలైంది మాట్లాడుకుంటున్నాం. ఇక్కడ మిర్రర్ది ఒకటి ఉంటుంది, బాగుంటుంది. వెళ్ళు, ఏం కాదు. పోతుందని భయపడుతున్నావు? పోతుందనే కదా భయపడుతున్నా. వెళ్ళి ఏమన్నది వద్దు, ఇక్కడి నుంచి పెట్టు. వెళ్ళు. ఇక్కడి నుంచి చాలు.
లోపలికి వెళ్ళి దర్శనం చేసుకో బ్రో, దేవుడు ఉన్నాడు. వద్దు బ్రో. ఎల్లు ఏం కాదు, ఎల్లు ఏమన్నది పోతే ఏమన్నది, అంతగానం భయపడుతున్నావు చిన్న పిల్లల్ని ఇచ్చి. ఎప్పుడు వెళ్తే బెటర్ అనుకుంటున్నాను. ఇప్పుడే వెళ్ళిపోదాం అప్పుడే. ఇప్పుడు వద్దు బ్రో, నేను ఏమన్నా అంటే వద్దు బ్రో, ఇప్పటికే లేట్ అవుతుంది, రోజు రోజు టైం వేస్ట్ అయిపోతుంది ఇప్పటికే. మార్నింగ్ ఎందుకు బెటర్ తెలుసా, నువ్వు నైట్ జర్నీ సేఫ్ కాదు అది అంటున్నావు. సేఫ్ అంటే మనం ఇప్పుడు వెళ్ళిపోతే 9 కల్లా వెళ్ళిపోతాం, 9-10 కల్లా. 9 కాదు, ఇప్పుడు మనం వెళ్ళేసరికి చాలా లేట్ అవుతుంది. 11 అవుద్ది అంతే. తినద్దా ఇక, ఇంకేం తినకుండా వెళ్ళిపోతాం. తిన్నాం కాదు, తినాలి. తినలే. సర్వపిండి మన భక్షాలు దొరుకుతాయి అటు సైడ్, మంచిగా ఉంటాయి. చెట్టు కిందనైతే బాగానే వస్తున్నాం. చెట్టు కింద కాదు కదా మనం కూర్చుంది. మనం ఎర్లీ మార్నింగ్ జర్నీ ఇంకా సేఫ్ కాదు. ఓకే. నువ్వు మళ్ళీ రేపు డ్యూటీకి వెళ్ళాలి, డ్యూటీకి వెళ్ళాలి మళ్ళీ నువ్వు. ఇవన్నీ చూసుకో. నాకు శాలరీ పడితే మానేస్తా. శాలరీ పడినప్పుడు కదా, ముందు నువ్వు వెళ్తేనే కదా పడుతుంది. రేపు పడితే ఏ టైంకి పడుతుందో తెలియదు కానీ తినేసి వెళ్ళిపోదాం. ఇప్పుడు అరగంట టైం పోతే ఏమవుతుంది ఇప్పుడు నీకు? ఇప్పటికిప్పుడు బయలుదేరాలని ఏమున్నది? అందుకే మెల్లగా, ఇప్పుడు తొందర బయలుదేరితే మెల్లగా స్లోగా చూసుకొని వెళ్ళిపోవచ్చు అని. ఏం టెన్షన్ పడకు, బండి నడిపేది నేనే. ఎవరు నడిపినా ఏం కాదు కానీ. మళ్ళా ఎట్లా అంటే నైట్ జర్నీ కదా, మొత్తం స్పీడ్ వస్తారు అది ఇది అని భయపడుతున్నాయి. అవునా కాదా? నిజం చెప్పు మరి. అంతే మరి. యాక్చువల్గా ఇద్దరం హెల్మెట్ తెచ్చుకుందాం అనుకున్నాం, కానీ ఎందుకులే అది ఇది అని చెప్పి నా హెల్మెట్ నేను తెచ్చుకున్నా. బ్రో హెల్మెట్ ఇంటికాడు ఇంకా అది మ్యాట్. ఇప్పుడు ఇద్దరు ఒకరికి హెల్మెట్ ఉండిపోతా. మొత్తం కోతులు అయితే ఎక్కడక్కడ ఆగమాగం చేస్తుంది. చలో ఇది చూస్తున్నారా, బయలుదేరాం. ఫస్ట్ వాటర్ ఇంపార్టెంట్ నాకు. బా అవి భయపడుతున్నాయా లేకపోతే మమ్మల్ని సీరియస్గా చేస్తున్నాయా అర్థమవుతుంది. ఇప్పుడు చాలా వాటర్ చాలా ఇంపార్టెంట్. బా కోతులు అయితే బిగుతుంది. నుంచి ఆడుకుంటున్నాయి. ఓకే పెట్టేసి క్లోజ్ వెళ్దామా ఇక? చలో. సో టెంపుల్ అక్కడికి వెళ్ళి వాటర్ ఎక్కడైనా తాగి అయిపోయింది. అయ్యో ఇక వెళ్ళిపోతున్నాం. టెంపుల్ అయితే చాలా పీస్ఫుల్ ఉంది. భద్రకాళి టెంపుల్ నిజంగా విజిట్ చేస్తే నైట్ వేయాలి. కోర్టులో ఆయన కోర్టు వచ్చి ఫోన్ తీసుకున్నారంటే ₹1,00,000 మొబైల్ అసలు. ఇప్పుడు అమ్మ ఇంకెందుకనే బ్రో వెళ్దామా? వాటర్ ఎక్కడ ఉన్నాయి? చెప్పులు ఇక్కడ ఫ్రీ అన్నమాట. అంటే ఫ్రీ అంటే ఇది తీసుకున్నాం అది ఇప్పుడు. అయితే చెప్పులు ఫ్రీ అంటే ఫ్రీగా పెట్టుకోవచ్చు, ఫ్రీ స్టాండ్. వెళ్దామా ఇక? మొత్తానికి ఎట్లుంది భద్రకాళి టెంపుల్, 1000 స్తంభాల గుడి అన్నీ సూపర్. ఇది సాయిబాబా టెంపుల్. ఓకే క్యాష్లే, ఫోన్పే ఉండదు లేదుగా. దర్శనం అయితే అయిపోయింది. జ్యూస్ అవుతున్నాయి అన్నమాట. సర్లే, కానీ ఇక్కడ జ్యూస్ అయితే బాగుంటుంది. అది కట్ చేయి, అది కట్ చేయి. ఇక్కడ నాకు తెలిసిన కాడ అయితే ఒకటి సర్వపిండి ఉంటుంది. సర్వపిండిలో భక్ష్యాలు దొరికితే మస్తు ఉంటుంది. సో నెక్స్ట్ అక్కడికి వెళ్తాం. మొత్తానికి అయితే చాయ్ తాగుతున్నాం. భద్రకాళి ఏది 1000 స్తంభాల గుడి టెంపుల్ విజిట్ అయిపోయింది, భద్రకాళి టెంపుల్ విజిట్ అయిపోయింది.